ఇదిగో అమ్మాయి, నీకు ధైర్యం ఎక్కువే. మొత్తానికి మొగుడు ప్రాణాలు కాపాడుకున్నావు. సుమంగళి బాగున్నా? కొంచెం ఆరోగ్యం బాగుపడగానే మళ్ళీ బీడీ కాల్చడం మొదలు పెట్టావా? నీలా ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. ఏంటే నీలా మనిషి కనబడ్డా? మనిషి యాడికి వెళ్ళేది? నా పెళ్ళ ఊరెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను. నేను రాత్రికి వచ్చాయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలు? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా? వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోయి వచ్చాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళేవారే. నీలా మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు ఆ పాసులు ఇవ్వయ్యా. సార్ వస్తా. నీలా మర్చిపోక, వీలైతే త్వరగా వచ్చాయమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం. సరేనా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. సార్ రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. బాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రాదేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్. ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి. నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్. మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్
నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో. సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా. మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సింది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా, ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్ని నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి, ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్ గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటకు వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్ లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి, మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను.
ఏండి మనం వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? హ్మ్? ఇదిగోండి, ఇది తినండి. ఏదైనా మాట్లాడండి, ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి, మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. నీలా రే లేవరా. మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నేల చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్, నేను గుర్తున్నానా? నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కష్టమన్నీ మర్చిపోయావా? అల్వా, కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వృక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్విచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే, నన్ను నమ్ము. ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేలా. ఇప్పుడు కూడా నువ్వు అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం ఆగండి, 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరు మాత్రం కాదే, ఏ ఊరు వెళ్ళినా ఎవడెవడు పిలుస్తూనే ఉంటాడు. నువ్వు 10 మంది దగ్గర పడుకొని నన్ను బతికించినందుకు నేను సరిపోయి ఉండాల్సిందే. మొగుడు లైట్ వేసి శరీరాన్ని చూస్తేనే సిగ్గుపడుద్ది పతివ్రత. 10 మంది దగ్గర పడుకొని పత్తిత్తులో తిరిగి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నాతోనే ఉంటానంటావా? ఏయ్, నీదేం జన్మే? మొగుణ్ణే మోసం చేసిన నేను చూస్తా ఉంటే అసహ్యం వేస్తాంది. ఏంటండి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే కదా. ఆపువే, ఇప్పుడు చెప్తున్నా, 10 మందికి సుఖం పంచిపెట్టిన పతితవి. నీతో సంసారం చేయలేను, అలా చేశానంటే నన్ను అంటారే. ఎవరితో పడుకున్నావో, ఎలా పడుకున్నావో, నిన్ను నా పెళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గు చేయడం. ఏ నుయ్యగా చూసుకోపోయావా? ఇంకా ఎందుకు ఈ బతుకు? పోయి సాగుతా.